వాలంటీర్ల విషయంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైన వార్త వస్తుందండి. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఒక్కొక్క రకమైన వార్తను ప్రచురిస్తుంది. ఒక్కొక్క ఛానల్ కూడా ఒక్కొక్క రకమైన వార్తను ప్రచురిస్తుంది. విషయం ఏంటంటే, ఏపీలో వాలంటీర్లకు మరో షాక్ అంటూ ఒక వెబ్సైట్ ప్రచురించింది. మెల్లగా పవర్ చూపిస్తున్నారుగా తెలుగుదేశం ప్రభుత్వం వారు అంటూ ఒక పత్రిక చూపిస్తుందండి. వైసీపీ హయాంలో వాలంటీర్ల హవా నడిచింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల పరిస్థితి దారుణంగా మారింది. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అనేటటువంటి వాదన వినిపిస్తుందండి. వాలంటీర్ల మీద కొంతమంది అయ్యో పాపం అంటున్నారు, కొంతమంది వాళ్ళకు కావాల్సిందేలే, ఇలాంటి శిక్ష కావాల్సిందేలే అనేటటువంటి రకాలు కూడా ఉన్నాయి. ఇక మరి ముఖ్యాంశాల్లోకి వెళ్తే, అధికారులైనా వాలంటీర్లైనా పవర్లో ఉన్న ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోకూడదు, వంత పాడకూడదు. అలా చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారితే అలా వంత వాడిన వారిపై ఆ ప్రభుత్వం బదులు తీర్చుకునే అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుందనే వాదన ఉందండి. ప్రభుత్వం అలా చేయట్లేదని చెబుతున్నా అదే జరుగుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది వరకు వైసీపీ హయాంలో వాలంటీర్ల హవా కొనసాగింది. పథకాల అమలులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లపైనే ఎక్కువ ఆధారపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, సచివాలయ సిబ్బంది అందరినీ పక్కన పెట్టి పూర్తిగా వాలంటీర్లనే నమ్ముకున్నారు. ఫలితంగా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అయితే వాలంటీర్లు చేసిన తప్పుడు ఇప్పుడు బయటపడిందండి. దాంతో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు దిగింది. గ్రామ వార్డు వాలంటీర్లు తమ పరిధిలో సొంతంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను క్రియేట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో లబ్ధిదారులు కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేసుకున్నారు. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పటికీ ఆ గ్రూపులను కొనసాగిస్తున్నారు. ఇది తెలుసుకున్న ప్రభుత్వం ఆ గ్రూపులను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించిందండి. త్వరలోనే కలెక్టర్లు వాట్సాప్ గ్రూపులను తొలగించడమే కాకుండా ప్రజలకు కూడా దీనిపై అవగాహన కల్పించాలని చెప్పేసి, అది కూడా ఒక్క రోజు లోపలనే రేపటి రోజు సాయంత్రం 5 గంటల లోపు ఈ గ్రూపులు తొలగింపు పూర్తి కావాల్సి ఉందని హుకుం జారీ చేశారు. ఆ తర్వాత తొలగించిన వివరాలన్నీ సాయంత్రం 5 గంటల్లోగా చెప్పాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. అందువల్ల ఇప్పుడు కలెక్టర్లకు టెన్షన్ మొదలైందండి. అసలు వాలంటీర్లు ఈ తప్పు ఎందుకు చేయాలి? ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఎందుకు క్రియేట్ చేయాలి? ఆ గ్రూపులో ప్రజల నెంబర్లను అనధికారికంగా ఎందుకు యాడ్ చేయాలి? ప్రస్తుతం ప్రభుత్వం వారికి ఓ పని ఇవ్వకపోయినా వారు ఆ గ్రూపులను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇదంతా చట్ట వ్యతిరేకమే. అందుకే కూటమి ప్రభుత్వం అలర్ట్ అయిందండి. వెంటనే తొలగించాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలకు కూడా అలాంటి గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవ్వడమే మేలని కూడా చెప్తుంది. ఇక మనం సొంతంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి వాలంటీర్కి 50 కుటుంబాలు లింక్ అయి ఉన్నాయండి. వారు ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా వీళ్ళకి మార్గనిర్దేశాలు చేస్తారనమాట. కానీ అలా చేయడం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ఆదేశించలేదు, కానీ అనధికారికంగా అలా క్రియేట్ చేసింది ఆ ప్రభుత్వమే. కానీ ఇప్పటికీ కూడా వాలంటీర్లు అనబడుతున్న జీతభత్యాలు లేకుండా కూడా వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆడిపోస్తూ వాట్సాప్ మెసేజ్ ద్వారా వైసీపీ ప్రభుత్వానికి ప్రచారం చేస్తున్నారు అక్కడక్కడ. ఇది తెలుగుదేశం ప్రభుత్వం వారు గమనించి ఈ యొక్క వాట్సాప్ గ్రూపులను వెంటనే తొలగించాలి అనేటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. జిల్లా కలెక్టర్ వారు ప్రతి మండల గ్రామ స్థాయి వాళ్ళ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆ గ్రూపులను డిలీట్ చేసే బాధ్యత మీది. ఒకే ఒక రోజులో అంటే 24 hours లో ఈ గ్రూపులన్నీ డిలీట్ అయిపోయి ఆ సమాచారం మొత్తం మా దగ్గర ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు గ్రామ స్థాయి అధికారులను కూడా ఆదేశించారని సమాచారం అండి. మరి ఈ విషయంలో వాలంటీర్లు తప్ప, లేకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు చేసిన తప్పు అనేది నా వీడియో కింద కామెంట్ రూపంలో తెలుపగలరు.